రాత్రి వేళ ఇంటి నుంచి బైక్ పై బయటకు వెళ్లిన కౌలు రైతును దుండగులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కే సముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన బూక్యా వీరన్న విజయ దంపతులు 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే వ్యవసాయ పనులు ముగించుకొని దంపతులు ఇంటికి వచ్చారు. రాత్రి సమయంలో భర్త బైక్ పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య బంధువుల ఇళ్లకు వెతికినా భర్త ఆచూకీ లభించలేదు. ఫోన్ చేస్తే స్పందించలేదు. మరుసటి రోజు ఉదయం తండాకు చెందిన రైతులు వ్యవసాయ పనుల కోసం పంట పొలాల వద్దకు వెళ్లగా వీరన్న ద్విచక్ర వాహనం మీద పడి రహదారిపై మృతి చెందిన దృశ్యం కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని రైతులు వీరన్న కుటుంబ సభ్యులకు తెలిపారు. వీరన్నను హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన దుండగులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని భార్య బంధువులు వేడుకుంటున్నారు. మంచిగా ఉంటారు సార్, కానీ కుట్ర ఎవరో నాకు తెలియదు సార్. ఇక బయటికి వెళ్ళిండు సార్. బయటికి వెళ్తే ఫోన్ చేయలేదు. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, బయటికి పోయిండు సార్. కానీ ఆ ఫోన్ మాత్రం నేను వినలే సార్. ఎవరితో కుట్ర ఉన్నదో మీరే పెట్టుకోవాలి సార్. నా భర్తను ఎవరో తేలకుండా చంపేసారు సార్. బాటాలో పడేసి మా తమ్మునికి తీసుకుపోయిరట, ఫోన్ చేసిరట. ఎవరు తీసుకుపోయి ఫోన్ చేసిరట. ఫోన్ చేసినప్పుడే పోయిరట. పోతే అక్కడ దాకా తీసుకుపోయిరు. మళ్ళీ ఏం చేసిరో తెలియదు సార్. రాత్రి నుంచి ఫోన్ చేస్తే ఏమో వచ్చి చెప్పినప్పుడే ఫోన్ చేసిన ఫోన్ కూడా ఎత్తుకుంటలేడు సార్. రాత్రి మా కొడుకు, మా ఇంకో అల్లుడు వాళ్ళు అందరు పోయి 2 రాత్రి దేవడారి వచ్చినాం సార్. మడిలా తీసుకుపోయి ఇక్కడ ఏంటోని కొట్టిర్రు. అక్కడ బాగానే రక్తం ఉన్నది. పోయిన బాట మీద చూసి అటు నుంచి వచ్చిరట. కానీ వచ్చేటప్పుడు మాత్రం దొరుకునో ఏమో అక్కడనే బాటకి ఎదురుగా కొంచెం సైడ్కున్నాడు సార్. ఆయన చంపేసి కింద ఇట్లా పడేసి దాని మీద బండి వేసి తాళం తీసి జేబులో వేసిపోయింది సార్. ఆయన సెల్లు పక్కకున్నది సార్. సెల్లు ఆయన పడిపోతే ఒకవేళ యాక్సిడెంట్ ఇట్లా అయితే అందుకు ఆయన తాళం జేబులో ఉంటుందా సార్? జేబులో ఉండదు. బండి వచ్చి మీద పడదు. పక్క ప్లాన్ తోటి ఎవరో చేసినట్టున్నారు. కానీ కుట్ర అయితే ఎవరు లేదు. మాకు అనుమానం అయితే లేదు సార్. ఏమనుకుంటారో ఏమో సార్ వాళ్ళు. కానీ చంపేసిన వాళ్ళని మాత్రం అది కూడా వాళ్ళకు కూడా రావాలి సార్.